పూర్వం ఒక అడవిలో ఒక ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అయితే అడవిలో ఒక కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న కుక్కను చూసిన ముని దానిని చేరదీసి తన చెంతే ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలాగే కొనసాగుతూ ఉండగా ఒక రోజు ఆ కుక్క ఒక పులి కంటపడింది. వెంటనే ఆ పులి తన పంజా విసురుతూ ఆ కుక్కని చంపబోయింది. వెంటనే ఆ కుక్క పరుగున వెళ్లి ఆ మునీశ్వరుడి వెనకాల నక్కింది. తననే నమ్ముకున్న ఆ కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండడం వల్లే కదా దానికి ఆపద కలిగింది అని అనుకున్నాడు ఆ మునీశ్వరుడు. వెంటనే ఆ మునీశ్వరుడు తన తపశక్తితో ఆ కుక్కని పులిగా మార్చేశాడు. ఆ ఘటన చూసిన నిజమైన పులి భయపడి వెనక్కి పారిపోయింది. కానీ పులిగా మారిన కుక్క జీవితం ఆ రోజు నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే మరొకసారి దాని మీదకి ఒక ఏనుగు దూసుకొచ్చింది. యథాప్రకారం పులి రూపంలో ఉన్న కుక్కను ఏనుగ్గా మార్చేశాడా మునీశ్వరుడు. ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడా మునీశ్వరుడు. ఇలా బెబ్బులిలా మారిన కుక్క ఒక రోజు రొమ్ము విరుచుకొని అడవిలో తిరగసాగింది. ఇక తన మీద దాడి చేసేంత శక్తి మరో జంతువుకు లేదన్న నమ్మకంతో నిర్భయంగా అడవిలో సంచరించసాగింది. ఒక రోజు అది అలా తిరుగుతూ ఉండగా దాని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ మునివర్యులు నా మీద జాలి చూపించారు కాబట్టి నన్ను అన్నిటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు మరో జంతువు ఏదైనా ఆ మునీంద్రుడిని శరణు వేడితే నా పరిస్థితి ఏమిటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు నేను తల వంచాల్సిందే కదా అని అనుకుంది. అసలు ఆ మునీశ్వరుడనే చంపేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపించే అవకాశం ఉండదు కదా అని పన్నాగం పన్నింది. ఆ కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లు ఆ మునీశ్వరుడి ముందుకొచ్చి కూర్చుంది. కానీ కుక్కను బెబ్బులుగా మార్చిన వాడు దాని మనసులో ఏముందో గ్రహించలేడా? మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులో ఉన్న దుర్మార్గపు ఆలోచన గ్రహించాడో వెంటనే తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు. అది ఇక పూర్వంలాగే కుక్క బతుకును గడపసాగింది. కాబట్టి దుర్మార్గులకు ఉన్నత పదవులు ఇస్తే వారి బుద్ధి చివరికి ఇలానే పరిణమిస్తుంది. అందుకే యోగ్యతను అనుసరించి పదవులు అందించాలి. అలాంటి యోగ్యులు అనుచరులుగా ఉన్న ఏ రాజైనా తలపెట్టిన కార్యాన్ని సాధించగలడు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.